Hi, hello, dear friends. Welcome to Roshan's English World. Dear all, close your eyes for a moment. Can you hear the ringing school bell? The sound of friends laughing in the corridors? The scribbles on the last bench? The nervousness before exams? And the thrill of a free period? Done. Welcome everyone. Today we are diving into a time that lives forever in our hearts, and that is about our school days. And what better way to practice spoken English than to talk about the most unforgettable chapter of our lives? So, let's go back in time and relive the memories that shaped who we are. Now, get ready to enter today's session. ప్రియమైన మిత్రులందరికీ రోషన్స్ ఇంగ్లీష్ వరల్డ్కి స్వాగతం. ప్రియ మిత్రులారా, మీరంతా కాసేపటి కోసం మీ కళ్ళను నిదానంగా ప్రశాంతంగా మూసుకోండి. ఆనాటి మన పాఠశాల యొక్క బడిగంటను వినిపిస్తుందా? ప్రయత్నం చేయండి, వినే ప్రయత్నం. మన మిత్రుల నవ్వులు, వాళ్ళ కేరింతలు, చివరి బెంచ్లో కూర్చున్న మా మిత్రుల యొక్క గుసగుసలు, పరీక్షల కంటే ముందు మనం పడ్డటువంటి ఆతృత, ఆందోళన, ఫ్రీ పీరియడ్లో మనకి ఎప్పుడైతే విరామ సమయం దొరుకుతుందో ఆ సమయాన్ని మనం గడిపినటువంటి అనుభూతులు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. వీటిలో ఏ ఒక్కటి మీకు వినిపించినా మన పాఠశాల రోజులు మనకి ఇంకా గుర్తున్నాయని అర్థం. సో ఈనాటి ఈ సెషన్కి స్వాగతం మిత్రులారా. సో ఈనాడు మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మనము మనసు విప్పి మాట్లాడుకోవడం కంటే మంచి ప్రాక్టీస్, మంచి శిక్షణ, మంచి నేర్చుకునే ప్రయత్నం ఏముంటుంది మిత్రులారా? మనకు నచ్చిన విషయాలు మనం మాట్లాడుకోవడం అనేది మనం మనస్ఫూర్తిగా మాట్లాడతాం. అలాంటి మాటల్ని మనం ఒక టార్గెట్ లాంగ్వేజ్ని అంటే ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడానికి కనుక మనం వాడినట్లయితే అంతకంటే సులువైన మార్గం మరొకటి ఉంటుందని నేను అనుకోవట్లేదు. మరి ఆనాటి ఆ బాల్యపు స్మృతులను, ఆనాటి కేరింతలను, ఆనాటి తొల్లింతలను, పాఠశాల జీవితంలో మనం అనుభవించినటువంటి ఆ మధురానుభూతులను మరొక్కసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నంలో భాగంగా మన ఇంగ్లీష్ని మనం మెరుగుపరుచుకునే కృత్యంలో భాగంగా ఈనాటి ఈ ఇంగ్లీష్ యొక్క సెషన్స్కి స్వాగతం. ఆలస్యం చేయకుండా ఇవాల్టి సెషన్లోకి ఎంటర్ అయిపోదామా? A story of school days and unbreakable friendship. పాఠశాల రోజుల గురించినటువంటి స్మృతులు, ఆనాటి విడదీయలేనటువంటి ఆ స్నేహం గురించి ఇవాళ వినబోతున్నాం. From the very first day of first grade, Siri and Lata were inseparable. Siri, with her curious eyes and bright smile, was always full of questions, whereas Lata, calm and thoughtful, was like the answer to every one of them. They sat on the same bench, shared the same lunch, and even got punished together for talking in class. మరి ఇవాల్టి వీడియోలో సిరి మరియు లత అనేటటువంటి ఇద్దరు అమ్మాయిల యొక్క పాఠశాల అనుభూతుల్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. మరి ఇద్దరిలో సిరి ఎలాంటి అమ్మాయి అంటే వారిద్దరి స్నేహం విడదీయరానిది. మరి అందులో సిరి ఎలాంటిది అంటే ఎప్పుడు కూడా ఆమె కళ్ళలో ఏదో ఒక ప్రశ్న కనిపిస్తూ ఉండేది, తొంగి చూస్తూ ఉండేది. ఆమె మోముపై ఎప్పుడు కూడాను చిరునవ్వు కనిపించేది. మరి లత ఎప్పుడు కూడాను కామ్గా ఉండేది, ఆలోచిస్తూ ఉండేది. అలాగే ఏ క్వశ్చన్కైనా సమాధానం చెప్పే విధంగా ఆ లత అనే అమ్మాయి ఉండేది. వారిద్దరు కూడా ఒకే బెంచ్పై కూర్చునేవారు, ఒకే లంచ్ను షేర్ చేసుకునేవారు. చివరాకన్నా వారిద్దరూ మాట్లాడుకుంటూ టీచర్ గారితో ఒకేసారి పనిష్మెంట్ కూడా, దెబ్బలు కూడా తినేవారు. దే యూజ్డ్ టు వాక్ టు స్కూల్ హోల్డింగ్ హ్యాండ్స్, జిగ్గింగ్ అబౌట్ సిల్లీ థింగ్స్. దేర్ ఫేవరెట్ టైమ్ వాజ్ lunch break, not just for food but for the stories they would tell each other. When one of them forgot a pencil, the other would silently slide there over. When Siri failed a math test,
Lata stayed up all night helping her understand. And when Lata's father was transferred for work, Siri cried more than Lata did. మరి ఇక్కడ వారిద్దరూ స్కూల్కి వెళ్ళేప్పుడు చేతులు వేసుకుని సిరి మరియు లత ఒకరి చేయి ఒకరు పట్టుకుని బడికి వెళ్ళేవారు. వాళ్ళకు ఆ బడిలో చాలా ఇష్టమైన సమయం ఏదైనా ఉంది అంటే అది భోజన సమయం. భోజన సమయం అంటే కేవలం తినడానికే కాదు, ఆ సమయంలో వాళ్ళు ఎన్నో విషయాలు, ఎన్నో కథలు, ఎన్నో ముచ్చట్లు చెప్పుకునేవారు. మరి అందులో ఏ ఒక్కరు ఏదైనా వస్తువును మర్చిపోతే మరొకరు ఆ వస్తువుని నిదానంగా, అంటే పెన్ను పెన్సిల్ మర్చిపోతూ ఉంటాం కదా, అలా మర్చిపోయినప్పుడు సిరి మర్చిపోయినప్పుడు లత మర్చిపోయినప్పుడు సిరి నిదానంగా తన వస్తువుని తీసి పక్కవారికి అందించుకునేవారు. మరి అలాంటి సందర్భంలో లత యొక్క నాన్నకి అక్కడి నుంచి బదిలీ కావడంతో లత వాళ్ళ కుటుంబం అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు సిరి లత కంటే ఎక్కువ ఏడ్చింది. School days weren't just about textbooks and exams for them. They were about growing up together, learning life lessons the sweet and the hard way. They shared secrets, dreams, and fears under the old banyan tree near the playground. పాఠశాల రోజులు అంటే కేవలం పుస్తకాలే కాదు కదా మిత్రులారా, పుస్తకాలు పరీక్షలు కాదు కదా. అక్కడ మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. అక్కడ విద్యతో పాటు మనము బతుకు పాఠాలు కూడా నేర్చుకుంటాం. అక్కడ ఉన్నటువంటి ఆ బతుకు పాఠాలు మనకి కొన్ని సందర్భాల్లో మధురానుభూతులు ఉంటే, కొన్ని సందర్భాల్లో చాలా మన మనసును కష్టపెట్టేవిగా కూడా ఉంటాయి. ఎన్నో రహస్యాలను చెప్పుకుంటాం, ఎన్నో కలల్ని కంటాం, మరి ఎన్నో భయాలు కూడా మన మనసుల్లో ఉండే కదా. బట్ టైమ్ ఈజ్ ఆల్వేస్ మూవ్డ్ ఆన్. After 10th standard, they joined different colleges. Life became busy. Calls turned into messages and messages into silence. But deep in their hearts, the memories stayed alive. కాలం ఎప్పుడు ఆగిపోదు కదా, కాలం ఎప్పుడు మన కోసం ఆగదు కదా. అలాగే ఏఎన్ఆర్ గారి ఏదో సినిమాలో ఒక మంచి పాట ఉంది కదా, ఆగదు ఆగదు ఆగితే సాగదు. అలాగా కాలం మనం ఆనందంలో ఉన్న ఆగదు, మనం దుఃఖంలో ఉన్న ఆగదు. మరి వారిద్దరి జీవితాల్లో కూడాను వాళ్ళ 10వ తరగతి చదివిన తర్వాత వాళ్ళు వేరు కాలేజీల్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత జీవితం ఏమైపోతుంది, ఎంత ప్రాణమిత్రులున్నా ఎంత ఉన్నా వారి లైఫ్ షెడ్యూల్లో ఉన్నటువంటి బిజీ వల్ల వాళ్ళు చాలా బిజీ మీన్స్ వాట్, దే హ్యావ్ నో టైమ్ టు స్పెండ్ ఎక్సెప్ట్ దేర్ వర్క్. వాళ్ళ పనిని తప్ప వేరే దానికి సమయం కేటాయించలేనంత సమయభావం ఏర్పడింది. మరి వాళ్ళు మాట్లాడుకోవడం అనేది మెసేజ్లోకి మారింది. ఆ మెసేజ్లు చివరికి నిశ్శబ్దంలోకి మారిపోయాయి. బట్ కానీ వాళ్ళ హృదయాల్లో మాత్రం ఆ పాత జ్ఞాపకాలు అలాగే పదిలపరచబడి ఉన్నాయి. ఇయర్స్ లాటర్ ఎట్ స్కూల్ reunion, Siri and Lata met again. No words were needed. One look, one smile, and they were back to where it all started. Two best friends holding hands, laughing like children again. Because some friendships like theirs are never forgotten. మరి చాలా కాలం తర్వాత, సంవత్సరాల తర్వాత సిరి మరియు లత ఓ సందర్భంలో కలుసుకున్నప్పుడు జస్ట్ వాళ్ళు ఒకరినొకరు చూసుకున్న వెంటనే వాళ్ళ ముఖాల్లో ఆనాటి ఆనందం అనేది మళ్ళీ తొణికిసలాడింది. మళ్ళీ ఆ ముచ్చట్ల ప్రవాహం అనేది ఆగుతుందా మిత్రులారా? ఏ ఇద్దరు ప్రాణ స్నేహితులు, ఏ ఇద్దరు బాల్యమిత్రులు కలిసినా చిన్నప్పటి నుంచి వాళ్ళు విడిపోయేదాకా జరిగిన అన్ని సంఘటనలను ఒకరికొకరు చెప్పుకోవడము, ప్రస్తుతం గురించి వాకప్ చేయడం గురించి వాళ్ళు వాళ్ళ మాటల్లో లీనమైపోతారు. ఎందుకంటే అదే స్నేహం కనుక. స్నేహం అనేటటువంటి ఒక మధురమైనటువంటి బంధం ప్రపంచంలో మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు కదా. ఇది ఈనాటి మన స్పోకెన్ ఇంగ్లీష్లోని ఈ సెషన్లో మనం తీసుకున్నటువంటి నరేషన్లోని భాగం. ఓకే డియర్ ఆల్, ఇన్ అవర్ టుడేస్ సెషన్ వి narrate Siri and Lata's school days. School days, they were not just about books and grades. They were about friendship, fun, mischief,
and lessons that went beyond the classroom. As we wrap up today's session, I hope you have not only practiced speaking in English but also reconnected with the purest days of our life. కదా మరి ఈనాటి ఈ సెషన్లో మనం ఈ లత మరియు సిరిల యొక్క పాఠశాల రోజుల్ని గురించి, ఇంగ్లీషు మన భాషని ఎలా పలకాలి, నరేషన్ ఎలా చేయాలి అనేది తెలుసుకోవడం కోసం తీసుకున్న ఉదాహరణే. కానీ ఇవన్నీ మన జీవితాల్లోని మన యొక్క గుండెల్ని తాకేటటువంటి జ్ఞాపకాలే కదా మిత్రులారా. మనం ఏం తెలుసుకున్నామంటే పాఠశాల జీవితం అనేది కేవలము పుస్తకాలకో, పరీక్షలకో, చదువులకో, మార్కులకో సంబంధించింది కాదు కదా. మరి ఈనాటి ఈ సెషన్ అనేది మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఎందుకంటే ఇవన్నీ మన జీవితంలో మనం వాటిని ఏదో సందర్భంలో మనం అనుభవిస్తూనే ఉంటాం. అండ్ కీప్ దోస్ మెమరీస్ అలైవ్ అండ్ కీప్ స్పీకింగ్ కాన్ఫిడెంట్లీ బికాస్ యువర్ స్టోరీ మ్యాటర్స్ అండ్ యువర్ వాయిస్ డిజర్వ్స్ టు బీ హియర్డ్. మరి మాట్లాడుతూ ఉండండి మిత్రులారా. భాష మనకెంతొచ్చు అనే దానికంటే మనకు వచ్చినటువంటి ఆ తక్కువ పదజాలంతోనైనా సరే మన భావాన్ని మనం వ్యక్తపరచగలిగితే కనుక మనం మంచి వక్తలమైనట్టే కదా. మాట్లాడుతున్న మనమంతా భగవంతుడు మనపై కురిపించిన కృపకు మనం గురయ్యామని అర్థం. మరి చాలామంది దురదృష్టవంతులు పాపం మాట్లాడలేరు కదా. మరి వారు వాళ్ళ భావనల్ని వ్యక్తం చేయగలుగుతున్నప్పుడు మాట్లాడడం వచ్చిన మనం భాష రాదని మౌనంగా ఉండడం మనకు మనమే శపించుకున్నట్టు. సో బీ కాన్ఫిడెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మాట్లాడుతూ ఉండండి. మంత్రం ఒకటే, స్పోకెన్ ఇంగ్లీష్ రావాలి, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి అని మీరు ఎంత బలంగా అనుకుంటున్నారో వాటికి తొలిమెట్టు ఏంటి అంటే మీ ప్రయత్నం. ఈ ప్రయత్నం తర్వాత మీరు చేయడం ఏంటి అంటే మీకు ఎవరు కనిపిస్తేవారు, తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, నాన్న, ఈవెంతో వారు అక్షర జ్ఞానం లేని వారైనా సరే మీరు మాట్లాడే మీ అమ్మ నాన్నలతో సంబరపడిపోతారు. ఎందుకంటే వారు తోటమాలులు కదా. ప్రతి అమ్మ నాన్న వాళ్ళ పిల్లల్ని తోటమాలిలా చూసుకుంటారు. వాళ్ళ పిల్లల్ని ఆ తోటలో విరబూస్తున్నటువంటి పూబోనిలా భావిస్తారు. కనుక మనం చేస్తున్న ప్రతి అభివృద్ధి వైపు మనం వేస్తున్న ప్రతి చిన్న అడుగు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎంతో సాధించినట్టుగా గర్వంగా ఫీల్ అవుతారు. కనుక మిత్రులారా, మీరు మాట్లాడండి, జస్ట్ మాట్లాడండి, మాట్లాడే ప్రయత్నం చేయండి. అండ్ యువర్ స్టోరీ మ్యాటర్స్ అండ్ యువర్ వాయిస్ డిజర్వ్స్ టు be heard. That's all for the day, my dear friends. We will be meet again with another useful video. Until then, take care. Goodbye. మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ రోషన్.